పూటకో మాట రోజుకో వేషం. నిన్న మాట ఇవాళ ఉండదు, ఇవాళ మాట్లాడిన మాట రేపు వినబడదు. ఊసర వెళ్లిని మరపించేలా ఉంటుంది సీమాంధ్ర కాంగ్రెస్ నేతల వ్యవహారం. ఇలా హైకమాండ్ కు వ్యతిరేకంగా ఆందోళనలు, ఉద్యమాలతో బజారుకెక్కిన సీమాంధ్ర నేతలకు పెద్ద షాక్ తగిలింది. అధిష్టానం మాటే ఫైనల్ అంటూ కబుర్లు చెప్పి మేడం ఆదేశాలకు అడ్డం తిరిగిన నేతలకు నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. ఢిల్లీ నుంచి ఒక్కొక్కరికి క్లాసులు పడ్డట్టు తెలుస్తోంది. సిడబ్ల్యూసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న నేతలకు సోనియా అపాయింట్మెంట్ దొరకకుండా చేస్తున్నారు. అమ్మకు ఆగ్రహం వస్తే ఎలా ఉంటుందో సీమాంధ్ర నాయకులు కళ్లారా చూస్తున్నారని ఢిల్లీ వర్గాల సమాచారం. ఇక సీఎం కిరణ్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు సాయశక్తులా ప్రయత్నించి ఫెయిలై నిర్ణయం వచ్చిన తర్వాత కడుపు మంట వెళ్లబోసుకున్న కిరణ్ పై ఢిల్లీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై అధిష్టాన పెద్దలు నల్లారికి బానే తలంటినట్టు తెలుస్తోంది. సోనియా మాటకు ఎదురు చెబితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని డిగ్గీ రాజా ఎప్పటికప్పుడు నేతలకు వివరిస్తూనే ఉన్నారు. సిడబ్ల్యూసీ నిర్ణయాన్ని సమర్థించను, వ్యతిరేకించను అంటూ నల్లారి చేసిన వ్యాఖ్యలను హైకమాండ్ సీరియస్ గా తీసుకుందని పార్టీ వర్గాల సమాచారం. అందుకే మొన్నటి వరకు అంతలా ఎగిరిన కిరణ్ ఇప్పుడు కిక్కురుమనడం లేదని తెలుస్తోంది. వీటన్నింటినీ సైడ్ చేసేందుకే మోడీని విమర్శిస్తూ ప్రెస్ మీట్ పెట్టారనే వాదనలు వినిపిస్తున్నాయి. హైకమాండ్ క్లాసులతో కామైన సీఎం ఇప్పుడు ఢిల్లీ పెద్దలను కాకాపట్టేందుకు ట్రై చేస్తున్నారని సమాచారం. మొత్తానికి అధిష్టానాన్ని లెక్క చేయకపోతే ఎంతటి వారైనా డమ్మీ అవుతారనే దానికి సీఎం కిరణ్ వ్యవహారమే ఓ ఎగ్జాంపుల్ అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.